హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. మన టాలీవుడ్ లో అందరి హీరో ఫ్యాన్స్ కి ఇష్టమైన హీరో ఒకరు విక్టరీ వెంకటేష్ అయితే మరొకరు మన డార్లింగ్ ప్రభాస్. బాహుబలితో మన టాలీవుడ్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్లిన ప్రభాస్ ఇప్పుడు సాహో సినిమాతో మళ్ళీ ఇండియన్ రికార్డ్స్ ని బద్దలు కొట్టాలని చూస్తున్నారు. అయితే అప్పుడెప్పుడు కెరియర్ స్టార్టింగ్ లో ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ చేసిన ప్రభాస్ ఆ తర్వాత అన్ని యాక్షన్ సినిమాలే చేశారు. ఇక సాహో టీజర్ చూస్తే అర్థమవుతుంది ఈ సినిమా కూడా ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా అని. కానీ ఇప్పుడు రూట్ మార్చారు ప్రభాస్. తనకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిందే ఈ లవ్ ట్రాక్ సినిమా. అందులోనూ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది ప్రభాస్ కి. ఇది దృష్టిలో పెట్టుకుని ఒక అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీని ప్రభాస్ కి వినిపించారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమాలో ఒక మామూలు దిగువ మధ్యతరగతి అమ్మాయితో ఒక మల్టీనేషనల్ కంపెనీ ఓనర్ ప్రేమలో పడే కథాంశం మీద చాలా హార్ట్ టచింగ్ సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నాడు ప్రభాస్. ట్విస్ట్ ఏంటంటే ఈ ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ మొత్తం 1960s లో జరిగిన కథలాగా తెరకెక్కించబోతున్నారట. 1960s లో కార్ కంపెనీ ఓనర్ అంటే బహుశా అప్పటి నుండి ఉన్న హిందుస్థాన్ మోటార్ కంపెనీ ఓనర్ గాను లేక బెంజ్ కంపెనీ ఓనర్ గాను ప్రభాస్ మనకు కనిపించబోతున్నారు. ఈ ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ కోసం మీరు వెయిట్ చేస్తుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.